ఈ నదిలో స్నానం చేస్తే మనకి ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే ఇది ప్రయాగ్రాజ్ ప్రతి 12 ఏళ్లకి మహాకుంభమేళా జరుపుతారు ఇక్కడ. లాస్ట్ ఇయర్ జరిగింది కాబట్టి, అండ్ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాం కాబట్టి ఈ ఇయర్ వెళ్దామని డిసైడ్ అయిపోయి ఒక 14 మంది గ్యాదర్ అయిపోయాము, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి. సో ప్రయాగ్రాజ్ కి వెళ్ళడం జరిగింది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాం త్రివేణి సంగమంకి. త్రివేణి సంగమం అంటే ఏంటి అంటే గంగా యమున సరస్వతి నదులు కలిస్తే త్రివేణి సంగమం అవుతుంది. అండ్ గంగా యమున నదులు కొంచెం క్లియర్ గా ఉంటే సరస్వతి నది మాత్రం కొంచెం గ్రీనిష్ కలర్ లో ఉంటుంది. మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. అండ్ ఎర్లీ మార్నింగ్ టు 6-7 మధ్యలో వెళ్తే అసలు రష్ ఉండదు. అండ్ అక్కడ పూజలు కూడా చేశారు, వేణి పూజ కూడా ఉంది, ఇంకా వేరే వేరే పూజలు చాలా ఉన్నాయి. మనకి పూజ చేసే అంతసేపు కూడా బోట్ అక్కడే ఉంటుంది. మీరు కొంచెం బేరం ఆడి కొంచెం తక్కువకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ కొంచెం చాలా స్లిప్పరీగా ఉంది. హోల్ లో పడిపోవడం జరిగింది. నేను మొత్తం మునగలేదు, లేకపోతే ఆ హోల్ లోకి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు మాత్రం. సో గాడే నన్ను కాపాడిండు. వీడియో నచ్చితే లైక్ చేయండి.